ఆర్మూర్ డివిజన్ లో గ్రామ కమిటీల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. ఓ పక్క ప్రజలనే కాదు పత్రికా స్వేచ్ఛను కూడా వాళ్ళు హరించే విధంగా వాళ్ళు పత్రికా రిపోర్టర్ల మీద వార్తా సేకరణ కోసం వెళ్తే ఎర్గట్ల మండలం తాళరాంపూర్ లో పత్రికా రిపోర్టర్ అశోక్ మీద దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు. దీన్ని ఆర్మూర్ డివిజన్ లోని అన్ని జర్నలిస్ట్ సంఘాలు ముక్తకంఠంగా ఖండిస్తున్నాయి. ఇది ఒక పత్రికా రిపోర్టర్ మీద దాడి కాదు, ఇది ప్రజాస్వామ్యం మీదనే దాడి. పత్రికా రిపోర్టర్ల మీద దాడి చేయడం ఎంత మటుకు సమంజసం ఒకసారి ఆలోచించండి. దీనికి వత్తాసిగా అధికార పార్టీ నాయకులు కూడా కొందరు రిపోర్టర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇక మీద అధికారమైన ప్రతిపక్షమైన మాకు సంబంధం లేదు. ఒకవేళ ఇప్పటిదాకా ప్రపంచ చరిత్రలో జర్నలిస్టులతో పెట్టుకున్నాడు ఎవడు మనగడ సాధించలేడు. మీ పార్టీలు మీ అన్ని మట్టి స్థాపితం చేస్తాం, మేము ఊరికే లేము. ఈ రోజు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన పాత్రను పోషిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద మీరు ఏమాత్రము మీరు దాడులకు పూనుకున్నా మేము ఊరుకునేది లేదు. ఇప్పటికైనా ఆలోచించండి. ఇటువంటి అనుచిత వ్యాఖ్యల్ని ఇటువంటి దుర్ఘటనల్ని మీరు వెనక్కి తీసుకోండి. ఖచ్చితంగా వార్తా సేకరణ కోసం పత్రికా రిపోర్టర్లు ఎక్కడికైనా వెళ్తారు. ఆ వెళ్లే స్వేచ్ఛను ఆ వెళ్లే అధికారాన్ని రాజ్యాంగం మాకు ఇచ్చింది. ఖచ్చితంగా మా వంతు మా డ్యూటీలో భాగంగా మేము వెళ్ళినప్పుడు ఎవరు అడ్డుకున్నా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా జర్నలిస్ట్ నుంచి బుద్ధి చెప్తాం. ఏ గ్రామ కమిటీలనైనా ఏ సంఘాలనైనా ఏ అధికార పార్టీ నాయకులనైనా మేము ఊరుకునేదని చెప్పేసి ఈ రోజు ఆర్మూరు జర్నలిస్ట్ సంఘాల నుంచి మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. తలరాంపురంలో జరిగిందో ఆ సంఘటన మాజీ వీడీసీ సభ్యులకు గౌడ కులస్తులకు మధ్య జరుగుతున్న వివాదం తెలుసుకొని ఓ జర్నలిస్టు వార్తా సేకరణలో భాగంగా ఆ గ్రామానికి వెళ్ళి వార్త రాయడానికి వెళ్తే ఆ గ్రామస్తులు ఆ జర్నలిస్టుపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆర్మూర్ జర్నలిస్టుల తరఫున. అదేవిధంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మన ఆర్మూర్ ఏసీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఎర్గట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలో ఓ జర్నలిస్ట్ పై దాడిని ఆర్మూరు ప్రెస్ క్లబ్ తరఫున అదేవిధంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ తరఫున అందరం ఖండించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఏసీపీ గారికి కూడా వినతి పత్రాలు అందజేసాము. ఇటువంటి ఘటనలు మళ్ళీ కాకుండా చర్య తీసుకోవాలని కూడా మనం కోరినాము. ఖచ్చితంగా వాళ్ళు చేస్తామని చెప్పారు. ఈ దాడులు ఇకరైనా మానుకోవాలని మేము అందరికీ కోరుతున్నాం. ఎందుకంటే మీ వార్తల సేకరణ కోసం మేము వస్తున్నాం, మా పని కాదు అది, మీ పని కోసం వస్తున్నాం. కానీ మా మీద దాడులు జరగదు కాదు, ఈ దాడులు ఆపాలని అంటున్నాం. అదేవిధంగా కొందరు నాయకులు జర్నలిస్టుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, అది కూడా మానుకోవాలని నిజంగా హెచ్చరిస్తున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ.